షలోం ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా, దిస్ టైమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ బేతేల్. మనము బేతేలు అన్న స్థలంలో ఉన్నాము. ఒక అద్భుతమైన స్థలంలో, వాక్యంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలంలో మనమున్నాము. ఈ స్థలానికి చేరుకోవడానికి ఎన్నో ఆటంకాలు దాటుకొని రావడానికి కృప చూపించాడు దేవుడు. అంటే ఎంతో కాలంగా ఈ స్థలాన్ని దర్శించాలి, ఈ స్థలాన్ని ఏ రకంగానైనా మీకు చూపించాలి, ఈ వాక్య ప్రాధాన్యతను మీకు తెలియజేయాలి అని ఎంతగానో ఎదురు చూశాను. దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇప్పుడు కృప చూపించాడు. యాక్చువల్గా ఒక 5 సంవత్సరాల క్రితం అయితే ఈ స్థలానికి ఈజీగా వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని బట్టి అనేకమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఏ రకంగానైనా దేవుడి మహాకృపను బట్టి ఆ రిస్ట్రిక్షన్స్ అన్నిటిని దాటుకొని ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు మనము ఎటువంటి స్థలంలో ఉన్నాము అనంటే ఒకసారి అర్థం చేసుకోండి. వాక్యంలో ఏ స్థలములో అయితే యాకోబు గారు అలా నిద్రించినప్పుడు దేవుడు అతడిని ఏ స్థలంలో అయితే దర్శించాడో, ఇదిగో భూలోకమునకును పరలోకమునకును నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుట దిగుట ఆ దర్శనాన్ని చూశాడో, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుడి సన్నిధి కానీ మరొకటి కాదు అని అన్నాడో, ఆ స్థలాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. ఆ స్థలంలోకి మనము అడుగుపెట్టి ఆ స్థలం గుండా మనం నడుచుకుంటూ వెళ్ళబోతూ ఉన్నాము. ఇదే స్థలములో అబ్రహాము గారు గుడారము వేసుకుని బలిపీఠమును కట్టి యెహోవాకు బలి అర్పించాడు. ఈ స్థలంలో యాకోబు గారు కూడా బలిపీఠమును కట్టి యెహోవాకు బలి అర్పించాడు. ఇదే స్థలంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. ఇదే స్థలంలో ప్రత్యక్ష గుడారము కొంతకాలము నిలువబెట్టబడడం జరిగింది. యరొబాము కూడా ఈ స్థలంలో అన్య దేవతలకు ఒక మందిరం కట్టాడు. చూడండి, వీటన్నిటినీ వాక్య రుజువులతో సహా మనం పరిశీలించబోతూ ఉంటున్నాం. నేను చెప్పిన ప్రతి అంశానికి వాక్య రుజువు ఉంటుంది, ఓకేనా? సో అటువంటి వాక్య ప్రాధాన్యత కలిగిన స్థలంలోకి మనం అడుగు పెట్టబోతూ ఉంటున్నాము. ఆలస్యం చేయకుండా అందరం కలిసి, ఇక మీరు కూడా నాతో పాటు ఉన్నట్టుగా అందరం కలిసి లోపలికి వెళ్దాం పదండి. ఒక్కొక్కటి నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా లెంతీ ఉంటుంది, ఓకేనా? ఇంతకుముందు మీరు సమయలు సమాధి వీడియో చూశారు కదా, అది చాలా లెంతీ ఉన్నది. అయినా కానీ ప్రతి ఒక్కరు చాలా చక్కగా చూశారు. ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడ్డారు, నూతన సంగతులు తెలుసుకున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి మరొక మారు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలామంది కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ, అనేక మందికి షేర్ చేస్తూ ఉంటున్నారు. బాబు, ఈ వీడియోల ద్వారా మేము ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. ఏదో ప్లేసెస్ చూడడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని లోతుగా తెలుసుకుంటున్నాము అని అనేక మంది తెలియజేస్తూ ఉంటున్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా గురి కూడా అదే. కేవలం స్థలాలు చూపించడం మాత్రమే కాదు, ఈ స్థలాల వెనకాల ఉన్న ఆత్మీయ ప్రాధాన్యత మీ హృదయ లోతుల్లోకి జొచ్చుకొని వెళ్ళాలి. అది మా తృష్ణ, ఓకే? సో ఆ రకంగా మరి లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, అనేకులకు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకే, చలో మనం లోపలికి వెళ్దాం పదండి. అండ్ అంతేకాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఎండింగ్లో ఒక ప్రాధాన్యమైన వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతూ ఉంటున్నాను. ఇప్పటి వరకు మన వీడియోస్లో తను కనపడడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు తప్పకుండా ఎవరు ఏంటి అనేది రివీల్ చేస్తాను. ఓకే, చలో రండి. యాక్చువల్గా మేము ఈ ప్లేస్కి రావడానికంటే ఆ రోడ్డు మీద నుండి కొంత దూరం, ఒక 5 నిమిషాలు డ్రైవ్ చేసుకుంటూ రావాలి. మార్గమంతా వాక్యాలు, ఈ స్థలానికి సంబంధించిన వాక్యాలు మార్గమంతా చాలా అద్భుతంగా పెట్టారు. ఇలా రండి. ఇక్కడ కూడా గమనించినట్లయితే ద రాక్ ఆఫ్ జేకబ్స్ డ్రీమ్, ఆదికాండము 28వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క వాక్య సందర్భాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. కనబడుతుందా మీకు? ఇక్కడ చూడండి, బేత్ ఎల్, హౌస్ ఆఫ్ గాడ్. బేత్ అంటే ఏంటంటే ఇల్లు అని అర్థము, ఏల్ అంటే ఏంటంటే దేవుడు అని అర్థము. సో బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థము, ఓకేనా? బేతేలే కాదు, ఇక్కడ అబ్రహాము గారు ఆయికిని బేతేలునకును మధ్య గుడారం వేసుకుని ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. సో అది కూడా చూద్దాం, ఓకే? ప్రతి ఒక్కటి చూద్దాము. ఇప్పుడు మనము కేవలము వాక్య చరిత్రను చూడడం లేదు, కానీ వాక్యాల గుండా మనం నడుచుకొని వెళ్ళబోతూ ఉన్నాము. చలో లోపలికి వెళ్దాం పదండి. రండి, ఇలా రండి, నాతో పాటు రండి, లోపలికి వెళ్దాం రండి. థ్యాంక్ యూ లార్డ్. యాక్చువల్గా ఈ స్థలానికి రావడం నాకు చాలా 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 ఇష్టం. ఎందుకనంటే ముఖ్యంగా
ఈ సందర్భము ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నాకు మహా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు పంచకాండాల కోర్స్ నేను టీచ్ చేశాను మా యొక్క బైబిల్ కాలేజ్లో ఉన్న బిడ్డలకి. వారికి పెంటాట్యూక్ పంచకాండాలను బోధిస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని లోతుగా వివరించడం జరిగింది. అండ్ ఇజ్రాయెల్లో వచ్చినప్పుడు కూడా ఈ సందర్భం గురించి అనేకులకు నేను బోధించాను. ఇప్పుడు ఏకంగా ఆ సందర్భాన్ని బోధించడం కాదు కానీ ఆ సందర్భంలో ఉన్నాను నేను. ఓకే, చలో రండి. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఇక్కడ చూడండి, జేకబ్స్ డ్రీమ్. ఇక్కడ బండ కనబడుతుందా? ఇలా రండి, ఇటు చూపించండి. ఎస్, కనబడుతుందా బండ? ఇదే బండ, ఇదే బండ. ఏ బండ మీదైతే యాకోబు గారు నిద్రించి ఉన్నారో, ఏ స్థలాన్నైతే, ఏ యొక్క రాయినైతే ఆయన తలగడగా చేసుకొని నిద్రించి ఉన్నారో, ఇదిగో ఆ స్థలంలో మనం ఉన్నాము. అదే స్థలంలో మనం ఉన్నాము. చూడండి, ఒక షేప్ చూడండి. ఇక్కడ ఒక మనిషి పడుకున్నట్టుగా ఒక షేప్ కనబడతా ఉంది. ఎస్ ఎస్, ఈ రకంగా యాకోబు గారు ఈ స్థలంలో నిద్రించడం జరిగింది. అదే స్థలాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ లార్డ్. ఇదే బండ అన్నట్టు, ఇదే బండ. ఒక్కసారి మనం ఆ సందర్భాన్ని పరిశీలన చేద్దామా? ఒకసారి ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాము. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా వేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి, మరియు యెహోవా దాని పైగా నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 15వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగా 16వ వచనం చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. ఎస్, ఏ స్థలాన్నైతే యాకోబు గారు పరలోకపు గవిని ఇదే అని చెప్పాడో, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుడి సన్నిధే గాని మరొకటి కాదు అని ఏ స్థలాన్ని గురించి అయితే చెప్పాడో, ఎస్, ఈ సమయంలో ఇదిగో ఆ స్థలంలో మనం ఉన్నాము. ఆ స్థలంలో మనం ఉన్నాము. ఆ బండ దగ్గర మనం ఉన్నాము. దయచేసి గమనించండి, ఇటువంటి స్థలము అరబ్ ప్రాంతంలో కూడా బేతేలు అన్న స్థలం ఉన్నది, కానీ అది కాదండి అసలైనది. ఇది అసలైన స్థలము. దేవుడు ఏమన్నాడు తెలుసా యాకోబుతో? ఇదిగో ఇప్పుడు నువ్వు పండుకున్న స్థలము, ఇప్పుడు నువ్వు నిలిచిన స్థలము నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అనేక సంవత్సరాలు ఇది యూదుల చేతిలో లేదండి. అనేక సంవత్సరాలు, ఈ అనేక శతాబ్దాలు ఈ స్థలము అరబ్బుల స్వాధీనంలో ఉన్నది. కానీ దేవుడి మహాకృపను బట్టి రీసెంట్గా ఇదిగో ఈ స్థలము యూదుల చేతికి అప్పగింపబడడం జరిగింది. ఈ స్థలాన్ని యూదులే కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎస్, అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అంతేకాదు, ఇదిగో ఈ స్థలములో దేవుడు యాకోబుని దర్శించాడు కదా. యాకోబు ఒక తీర్మానం చేసుకుంటాడు. ఆ తీర్మానం ఏంటి? ఇక్కడ ఇదే స్థలంలో యాకోబు గారు చేసిన ఆ ప్రార్థన యొక్క లోతైన సత్యం ఏంటి అనేది మన ముందు వాక్య లోతుల్లో పరిశీలన చేద్దాము. ఓకేనా? రండి, ఇలా రండి. ముందైతే మీరు రండి. జస్ట్ అలా చూడండి, ఈ స్థలాన్ని జస్ట్ అలా చూడండి. ఇక్కడ దయచేసి క్షమించండి, నేను చెప్పులు విప్పి తిరగలేను. నేను మహా భయంకరమైన ఎండ, చాలా భయంకరమైన ఎండ. చెప్పులు విప్పి కొద్దిసేపు కూడా నేను ఒక 10 సెకండ్లు కూడా నేను నిలబడలేను. దయచేసి ఎవరు తప్పుగా భావించి మాకండి. ఓకే, నాకు ఆ స్పృహ ఉన్నది. ఇది దేవుడి సన్నిధి. మనం ఎక్కడున్నా కానీ, ఏ స్థలానికి వెళ్ళినా కానీ దేవుడి సన్నిధిని క్యారీ చేస్తాం మనము. సో దయచేసి ఎవరు తప్పుగా భావించి మాకండి. ఎస్, ఇది ఆ బండ.
సో ఇది యాక్చువల్గా మొత్తము రాకీ ఏరియా, ఆ రాళ్ళు గుట్టలు అలా ఉంటుంది అన్నట్టు. నిద్రపోవడానికి మాత్రము అనువైన స్థలము ఇది మాత్రమే. అండ్ ఒక మాట అండి, ఇది ఏదో ఒక ఏరియాలో ఓకే బేతేల్ ఇది ఏదో బాగుందిగా బండ, ఇది కూడా షేప్ కూడా బాగుంది, ఒక మనిషి పండుకునేటట్టే ఉంది కదా షేప్ కూడా అనేసి ఏదో ఒక స్థలాన్ని ఇక్కడ యూదులు ఇదిగో ఇదే బేతేలు, ఇక్కడ యాకోబు పండుకున్నాడు అని చెప్పిన స్థలము కాదండి. ఇక్కడ ఉన్న ఆర్కియాలజిస్టులు, ఈ యొక్క పురావస్తు శాఖ కావచ్చు, ఈ యొక్క ఆర్కియాలజిస్టులు మొత్తము చెక్ చేసి లేయర్ బై లేయర్ డిగ్ చేసి వారు ఆధారాలతో సహా, సైంటిఫిక్ ఆధారాలతో సహా కనుగొన్న స్థలం అండి. ముందు కూడా చూస్తాం మనం ఆ సైంటిఫిక్ ఆధారాలు. చలో ఓకే రండి. సో ఫస్ట్ అయితే మనం ఈ స్థలంలో కట్టబడిన ప్రార్థన స్థలానికి వెళ్దాం రండి. ఓకే, సో యాక్చువల్గా ఈ స్థలం అనేది ఇప్పుడు కాదండి వీళ్ళు గుర్తించింది, బైజాంటిన్ ఎంపైర్ కాలంలో. ఓకే, బైజాంటిన్ ఎంపైర్ కాలంలో, క్రూసేడర్స్ కాలంలో, అంటే క్రూసేడర్స్ కాలం అంటే దగ్గరగా ఒక 1500 సంవత్సరాల క్రితము. బైజాంటిన్ ఎంపైర్ కాలం అంటే దగ్గరగా ఒక 2000 సంవత్సరాల క్రితము. ఆ కాలంలోనే ఈ స్థలం యొక్క ప్రాధాన్యతను గుర్తించారు. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే కనబడుతూ ఉంది, బైజాంటిన్ ఎంపైర్ కాలంలో, క్రూసేడర్స్ కాలంలో ఈ స్థలంలో ప్రార్థనా స్థలము కట్టారు అనేసి. ఎస్, ఇక్కడ మాస్క్ కూడా ఉండేదండి. ఓకే, సో ఇదే స్థలంలో బైజాంటిన్ ఎంపైర్ కాలంలో, క్రూసేడర్స్ కాలంలో మందిరం కట్టబడింది. అటు తర్వాత యొక్క అరబ్బుల కాలంలో, యొక్క సుల్తాన్ల కాలంలో ఈ స్థలంలో మసీదు కూడా కట్టబడడం జరిగింది. సో ఆ కాలము నాటి కట్టడాల యొక్క రిమైనింగ్స్ని మనం చూస్తూ ఉంటున్నాము. సో ఇవే మిగిలిపోయాయి. ఓకే, సో ఇలా రండి. ఇక్కడ గమనించినట్లయితే యూదులు షబ్బాత్ రోజు వచ్చి, యాక్చువల్గా ఈరోజు షబ్బాతే అనగా సాటర్డే, మేము మ్యాక్సిమము షూట్లు అన్నీ చేసేది శనివారం రోజే. శనివారం రోజు ట్రాన్స్పోర్ట్ ఉండదు, సపరేట్ క్యాబ్ కట్టుకోవాలా. మేము ఎక్కడికి షూట్కి వెళ్ళినా కానీ క్యాబ్ తీసుకొని వస్తాం అన్నట్టు. సో చాలా ఖర్చు అవుతుంది, మన ఇండియన్ కరెన్సీలలో కొన్ని వేలు అవుతుంది. సో ఈ రకంగా మేము ఈ ప్రాంతాలు, దూర ప్రాంతాలు, ఎవ్వరు చూపించని ప్రాంతాలు, అర్థమవుతుందా? మీరు లక్షలు పెట్టుకొని వచ్చినా కానీ టూరిజంలో ఈ ప్లేసెస్ని మీరు చూడలేరు. సో ఎవరు చూపించని ప్రాంతాలు, దూర ప్రాంతాలు, ఈ యొక్క హాలిడే రోజు ట్యాక్సీ పెట్టుకొని అయినా కానీ ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్న ఆ యొక్క త్యాగముతోటి, ఆ భారముతోటి ఏ రకంగా ఈ స్థలాల యొక్క ఆత్మీయ ప్రాధాన్యతను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇలా ప్రయాణం చేస్తూ ఉంటున్నాం అన్నట్టు. ఓకే, ఇక్కడ షబ్బాత్ రోజు యూదులు ఇదిగో క్యాండిల్స్ వెలిగిస్తారు. ఓకే, క్యాండిల్స్ వెలిగిస్తారు అన్నట్టు. ఇవి షబ్బాత్ క్యాండిల్స్. ఓకే, షబ్బాత్ క్యాండిల్స్ ఇవి. ఇంకొద్దిసేపు అయితే, ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ యూదులు వస్తారు ఇక్కడ ప్రార్థన చేయడానికి. ఆ లోపు మనం షూట్ చేసుకొని వెళ్ళిపోవాలి. చలో ఇంకా లోపల మరొకటి ఉంది. ఇది చిన్న గదే, నేను టార్చ్ ఆన్ చేస్తాను. యాక్చువల్గా మేము టార్చ్ తెచ్చుకోవాలి కానీ తెచ్చుకోలేదు. ఎస్, ఇది లోపల ఉన్న స్థలము. ఎస్, ఒకసారి నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. చిన్న రూమ్ ఇది, చిన్న గది, జస్ట్ చిన్న గది అన్నట్టు. ఓకే, నేను ఇట్లా బయట నుండి చూపిస్తాను, నేను మీకు అర్థమవుతుంది. కనబడుతుందా? ఎస్, జస్ట్ చిన్న గది. ఎందుకు మరి ఆ కాలంలో ఈ యొక్క అరబ్బులు సైతము ఈ రకంగా మసీదును నిర్మించుకున్నారు అని అంటే, ఈ స్థలానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి యాకోబు గారు ఈ స్థలంలో మరి నిద్రించారు, దేవుడు యాకోబుతో ఈ స్థలంలో మాట్లాడాడు అని వారును నమ్మారు కాబట్టే ఈ స్థలంలో ఈ రకంగా కట్టడాలు నిర్మించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము మరొక అద్భుతమైన స్థలాన్ని చూడబోతా ఉంటున్నాము. అదేంటో మీరే డైరెక్ట్గా చూడండి, నేను చెప్పను, అక్కడికి వెళ్ళాక చెప్తాను రండి. అద్భుతమైన ప్రాధాన్యత కలిగిన స్థలం అది. ఓకే, నెమ్మదిగా ఇక్కడ చూసుకోండి, నెమ్మదిగా. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ చెట్టు చూపించండి, ఈ చెట్టు చూడండి, ఈ చెట్టుకు చూడండి, మొత్తము స్కఫోల్డింగ్ పెట్టేసి భద్రపరిచారు ఈ చెట్టుని. ఓకే, ఈ చెట్టు ఏంటో తెలుసా? ఒకసారి వాక్యంలోకి వెళ్దాం పదండి, వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 8వ వచనము. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న
సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను, దానికి అల్లోను బాకూత్ అన్న పేరు పెట్టబడెను. ఎస్, సో ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే రిబ్కా యొక్క సర్వెంట్ దాది చనిపోయిందంట. సో ఆ దాది చనిపోయినప్పుడు బేతేలునకు దిగువనున్న, సో బేతేలునకు దిగువనున్న అంటే అటు చూడండి, అక్కడ కనబడుతుంది బేతేల్, యాక్చువల్ బేతేల్ ప్లేస్, బేతేలు పట్టణము, బేతేలు గ్రామము, బేతేలు అనబడిన స్థలము అక్కడ దూరంగా కనబడుతుంది మనకు. దూరంగా అంటే మరీ దూరం కాదు, మన కనుచూపు మేరలో. ఓకే, సో బేతేలునకు దిగువనున్న స్థలం ఏది అని అంటే ఇదే, ఎక్కడైతే ఈ యొక్క యాకోబు గారు దర్శనాన్ని పొందుకున్నాడో, ఏ స్థలంలో అయితే యాకోబు గారు మార్గం మధ్యలో నిద్రించారో ఆ స్థలమే. సో బేతేలునకు దిగువనున్న స్థలం అంటే ఇదే అన్నట్టు. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ బేతేల్. సో ఈ స్థలములో రిబ్కా యొక్క దాది, ఆమె ఏ వృక్షం కింద పాతి పెట్టబడిందంట ఒకసారి చూస్తారా వాక్యంలో? సింధూర వృక్షము కింద పాతి పెట్టబడెను. మీకు ఇక్కడ కనబడుతుంది ఏంటో తెలుసా? సింధూర వృక్షం అంటే తను అంటే ఈ చెట్టు కిందే పాతి పెట్టబడింది అని కాదు. ఓకే, ఈ చెట్టు కిందే పాతి పెట్టబడింది అని అస్సలు కాదు. కాకపోతే ఇక్కడ కూడా మనం సింధూర వృక్షాన్ని చూస్తూ ఉంటున్నాము. ఈ సింధూర వృక్షము ఎప్పటితో తెలుసా? కమియర్ ఇటు రండి, నా మాటలు కాదు, చూడండి, 1000 సంవత్సరాల క్రితముది. దిస్ ఏన్షియంట్ ఓక్ ట్రీ అప్రాక్సిమేట్లీ 1000 years old is the oldest of its kind in Israel. It is considered a descendant of an ancient oak tree from the time of our forefathers. Genesis 38:8. Yeah, ఈ ఆది కాండం 38వ అధ్యాయం 8వ వచనంలో ఏ సింధూర వృక్షాన్ని అయితే మనం చూసామో ఆ సింధూర వృక్షము యొక్క స్థలములోనే ఆ సింధూర వృక్షపు నీడలో పెంచబడిన మరొక చెట్టు అని ఇక్కడ ఆర్కియాలజిస్టులు గుర్తించడం జరిగింది. చూడండి, ఎ డిసెండెంట్ ఆఫ్ అన్ ఏన్షియంట్ ఓక్ ట్రీ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. మన పితరుల కాలము నాడు ఉన్న ఆ సింధూర వృక్షము నీడలో పెరగబడిన మరొక సింధూర వృక్షము అనేసి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఇది ఇజ్రాయెల్ దేశం మొత్తంలో అతి పురాతనమైన సింధూర వృక్షము. 1000 సంవత్సరాల క్రితందంట, 1000 సంవత్సరాల క్రితంది. ఒకసారి ఈ చెట్టును చూడండి. ఎస్, దీన్ని చాలా అద్భుతంగా భద్రపరిచారన్నట్టు. పైన చూడండి నిచ్చెనల్లాగా. సో స్కఫోల్డింగ్ పెట్టేసి భద్రపరిచారు మొత్తం. యాక్చువల్గా ఇంత ఎండలో, భయంకరమైన ఎండ, హాటెస్ట్ టైంలో మేము వచ్చాము. ఈ ఎండలో ఈ రకంగా వీడియోస్ తీస్తున్నది ఎవరు, ఏంటి అనేది తప్పకుండా నేను మీకు పరిచయం చేస్తాను. ఎస్, ఇటు చూడండి, మొత్తం ఇటు సైడ్ ఎండిపోయింది. ఏ రకంగా నిలవబెట్టారో చూడండి. ఎస్, ఇప్పుడు మనము మరొక వాక్య ప్రాధాన్యత కలిగిన స్థలానికి వెళ్దాం పదండి. ఓకే, ఇక్కడే యరొబాము మందిరాన్ని కట్టివ్వడం జరిగింది. అన్య దేవతలకు ఒక బంగారు దూడను చేయించడం జరిగింది. ఆ స్థలాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాము. రండి. ఎస్, సో ఇక్కడ ఉన్న అదే బండ మీద యాకోబు గారు నిద్రించినప్పుడు ఏ స్థలంలో అయితే దేవుడు దర్శించాడో ఆ స్థలము పక్కనే ఈ యొక్క యరొబాము భయంకరంగా అనేకులను విగ్రహారాధన వైపు నడిపించాడు. అనేకులను. ఎస్, ఇక్కడ చూడండి, వచనం సహా ఉంది. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం చూస్తూ ఉంటున్నాము, 28వ వచనం చూస్తూ ఉంటున్నాము. ప్రొఫెసర్ జేవ్ విలానీ ఐడెంటిఫైడ్ ఇట్ as కింగ్ జెరోబామ్స్ టెంపుల్ బిల్ట్ ఇన్ బేతేల్. సో ఒకప్పుడు ఏ స్థలములో అయితే ప్రత్యక్ష గుడారము నిలవబెట్టబడి ఉన్నదో, ఏ స్థలములో అయితే యరొబాము యొక్క అన్య దేవతలకి మందిరాన్ని కట్టాడో ఆ స్థలంలో మనం ఉన్నాం. ఎస్, చలో ఇలా రండి. ఇదిగో చూడండి, ఆ రిమైనింగ్ చూడండి, ఆ టెంపుల్ రిమైనింగ్స్ చూడండి. ఓకే, ఇదే స్థలంలో యరొబాము అన్య దేవతలకు మందిరం కట్టడం జరిగింది. బంగారు దూడను ఇదే స్థలంలో ఆయన నిలవబెట్టడం జరిగింది. ఎస్, ఓకే, దీని పక్కనే ప్రత్యక్ష గుడారము కూడా నిలవబెట్టిన స్థలాన్ని కూడా నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. ఓకే, ఈ స్థలాన్ని ఉన్నత స్థలము అని కూడా పిలుస్తారు. బేతేలులో ఉన్న ఉన్నత స్థలము అని కూడా పిలుస్తారు అన్నట్టు.
ఓకే, చూడండి, మీకు దూరంగా గమనించినట్లయితే ఆ యొక్క నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, చాలా దూరంగా ఇటు చుట్టుపక్కల మొత్తము నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్నతమైన స్థలం ఏంటంటే ఇదే. సో ఇటువంటి ఉన్నతమైన స్థలంలో అనేకులను విగ్రహారాధన వైపు మరల్చడం జరిగింది. ఎస్, ఇప్పుడు మనము మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నాము. 12వ అధ్యాయంలో 26వ వచనంలో పేర్కొనబడిన సందర్భం ఏదైతే ఉన్నదో ఆ సందర్భంలో మనం ఇప్పుడు ఉన్నాము, ఆ స్థలంలో మనం ఉన్నాము. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదంతా చూడండి, ఇదంతా యెరోబాము కట్టించిన ఆ యొక్క అన్య దేవతకు కట్టించిన మందిరం యొక్క రిమైనింగ్స్. సో ఈ యొక్క వాల్స్ ని మీరు చూస్తూ ఉంటున్నారు. ఓకే, ఈ వాల్స్ అన్ని, ఈ బండ మొత్తము ఆ మందిరానికి గుర్తన్నట్టు. ఒక్కసారి 26వ వచనాన్ని చూద్దాము. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. 2 బంగారు దూడలు చేయించినాడంట ఈ యొక్క యెరోబాము. ఒకటి ఈ స్థలంలో నిలవబెట్టినాడు, మరొకటి దాను అనే స్థలంలో నిలవబెట్టడం జరిగింది. దయచేసి గమనించండి, వాక్యం వింటున్న వారు జాగ్రత్తగా వినండి. ఎందుకు యెరోబాము ఈ యొక్క బంగారపు దూడలను చేయించాడంట? ఎందుకు చేయించాడు అనంటే, ఆ పాత నిబంధన కాలంలో సజీవుడైన దేవుడిని ఆరాధించడానికి ఆయన ఏర్పరచుకున్న ఒకే ఒక్క స్థలము యెరూషలేములో దేవాలయ స్థలము. ఏ ప్రాంతంలో ఉన్నవారైనా కానీ ఆ తగిన సమయంలో యెరూషలేముకు వెళ్ళి వారు ఆరాధన చేసేవారు. అయితే యెరోబాము గాడిలో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఇక్కడ ఉన్నవారు సమరయ ప్రాంతంలో ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నవారు ఆరాధనకి యూదా రాజ్యాన్ని గనుక ఎక్కిపోతే, యెరూషలేమును గనుక ఎక్కిపోతే ఏదో ఒక రోజు మరలా ఇదిగో నన్ను రాజుగా తీసేస్తారు, దావీదు సంతతిలో నుండి వచ్చిన వారిని మాత్రమే రాజుగా గుర్తిస్తారు, అది నాకు చాలా ప్రమాదకరము, నా యొక్క సింహాసనము కూల్చివేయబడుతుంది. కాబట్టి మనుషులను అట్రాక్ట్ చేసుకోవాలంటే, మనుషులను తన వైపుకు తిప్పుకోవాలంటే వాడు చేసిన పన్నాగం ఏంటంటే 2 దూడలను చేయించినాడు, బంగారు దూడలని చేయించి ఒక దూడను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినాడు, ఇక్కడే మందిరం కట్టినాడు. ఇశ్రాయేలుతో అంటా ఉంటున్నాడు, ఇదిగో మనల్ని ఐగుప్తు నుండి విడిపించింది ఈ దేవుడే, కాబట్టి మీరు కష్టముతోటి ప్రయాసముతోటి మీరు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యెరూషలేముకి ఇదిగో మీ దగ్గరికే మందిరము వచ్చి ఉన్నది, ఇదే మన దేవుడు అనేసి యెరోబాము గాడు అనేకుల ఇశ్రాయేలులందరి హృదయాలను విగ్రహాల వైపు తిప్పడం జరిగింది. యెరూషలేములో ఒక ఉన్నతమైన స్థలం ఉన్నది. ఆ ఉన్నతమైన స్థలం ఏమిటి అని అంటే ఆరాధనకు అనుకూలమైన స్థలము యెరూషలేములో దేవాలయ స్థలము. వీడు ఇక్కడ ఇంకొక ఉన్నత స్థలాన్ని కట్టాడు. దయచేసి గమనించండి, మందిరానికి వెళ్ళే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో కనపడే ప్రతి ఉన్నతమైన స్థలము దేవుడు ఏర్పాటు చేసిన స్థలము కాదు. కనపడే ప్రతి ఉన్నతమైన స్థలము ఆరాధనకు తగిన స్థలము కాదు. దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తాడు, మీరు కానానులోకి వెళ్ళాక అనేక బలిపీఠాలు కనపడతాయి, కనపడిన ప్రతి బలిపీఠంలో మీరు అర్పణ అర్పించకూడదు, ఏర్పాటు చేసిన బలిపీఠంలోనే మీరు అర్పణ అర్పించాలి, ఏర్పాటు చేసిన ఉన్నత స్థలములోనే మీరు నన్ను ఆరాధించాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి కనపడే ప్రతి ఆరాధన స్థలము దేవుడు ఏర్పాటు చేసిన స్థలము కాదు. ఈరోజు అనేక మంది ఒక మందిరానికి వెళ్ళాలి అని అంటే ఏం చూస్తున్నారు? మందిరానికి వెళ్ళాలంటే అయ్య బాబోయ్ చాలా దూరంగా ఉంది, ఈ ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ నుండి ఇంకా అంత దూరం ప్రయాణం చేయాలా అనేసి ఇంటి పక్కనే ఉండాలి మందిరం, గల్లీలోనే ఉండాలి మందిరం, ఆ రకంగా చూసుకొని మందిరానికి వెళ్తా ఉంటున్నారు. కానీ నేను వెళ్ళే మందిరము నిజముగా అది ఎంతవరకు దేవుడు ఏర్పాటు చేసిన మందిరము, నేను వెళ్ళే మందిరము నిజముగా దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడా, ఎటువంటి బోధ బోధిస్తూ ఉంటున్నారు, ఎటువంటి అభిషేకము చేత నింపబడింది, ఆ మందిరము నిజంగా వాక్యానుసారమైన మందిరమా కాదా అని చూసే వాళ్ళు చాలా 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 తక్కువ మంది. ఏం చూస్తారండి? మందిరానికి వెళ్ళాలంటే ఈ కాలంలో సెటప్ ఉండాలా,
గ్రాండ్గా ఉండాలా, పెద్ద సంఘంగా ఉండాలా, స్కీములు పెట్టిన సంఘం అయి ఉండాలా. వెళ్ళామా ఫ్రెష్గా అలా హాయిగా కూర్చొని 2 పాటలు పాడుకున్నామా, వాక్యం విన్నామా, వచ్చామా, అంతే. ఇదిగో కనపడే ప్రతి ఉన్నతమైన స్థలము దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నతమైన స్థలము కాదు అని ఈ స్థలం మనకు చెప్తుంది. అదే విధంగా కనపడే ప్రతి మందిరము దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మందిరము కాదు. నీవేం చేయాలి అంటే కుటుంబంతో చేయి పట్టుకొని ప్రార్థన చేసుకోవాలా, ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ సేవకుని వెంబడించాలి అని దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. ఇదిగో దేవుడు ఒక పేద సేవకుని చూపించాడా, గుడిసెలో సేవ చేసుకుంటున్న సేవకుని చూపించాడా, రేకుల కింద సేవ చేసుకుంటున్న సేవకుని చూపించాడా. ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏ సెటప్ లేదు, కానీ భారము కలిగిన దైవ సేవకుడు ఉపవాసం ఉండి కడుపు అంటగట్టుకొని ఆ యొక్క విశ్వాసుల కొరకు, ఆత్మల కొరకు ప్రయాసముతో సేవ చేస్తున్న దైవ సేవకుడు. ఆ సేవకుడైతే ఇదిగో నిర్భయముగా, నిర్మమాటంగా దేవుడి ఆజ్ఞ చొప్పున అటువంటి వారిని వెంబడించు. నీ ద్వారా ఆ సంఘం ఆశీర్వదింపబడతాది. అలా అని పెద్ద పెద్ద సంఘాలకి వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు సుమా. వెళ్లే ముందు ఇది ఎంతవరకు వాక్యానుసారమైన సంఘము అని ఆలోచించు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తోటి సేవకులను, తోటి శిష్యులను సిద్ధపరచకుండా నేను హైదరాబాద్లో ఉంటా, ఇదిగో పలానా పాలకొల్లులో, పలానా నల్గొండలో, పలానా మిర్యాలగూడలో, పలానా ఆంధ్రాలో భీమవరంలో నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తా. దైవ సేవకుడు ఉన్నాడు కానీ అక్కడ ఏముంటది, డిజిటల్ ఆ యొక్క స్క్రీన్ ఉంటది, అక్కడ కనబడతా. అది వాక్యానుసారమైనది కాదు. ఏ రకంగా అయితే ఈ స్థలములో ఆ బంగారు దూడను యెరోబాము నిలవబెట్టి ఇదే ఆరాధన స్థలం అనేసి అనేకులను జీవము కలిగిన దేవుని వైపు తిప్పి విగ్రహారాధన వైపు మరల్చాడో, ఈనాడు డిజిటల్ స్క్రీన్స్ కూడా అటువంటివే. ఎవరు ఎన్నైనా కానీ చెప్పొచ్చు. కొంతమంది పెద్ద సేవకులు పనికి మాలిన లాజిక్స్ ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇదిగో ఇది కార్పొరేట్ ఫీల్డ్ కాదు. మన ముందు ఉన్న సేవకులు, మన ముందున్న అపోస్తలులు, భారం కలిగిన సేవకులు ఏ రకంగా పరిచర్య చేశారో అది మాదిరి, వాక్యానుసారమైన మాదిరి. డిజిటల్ స్క్రీన్స్ ను పెట్టి ఇదిగో మీ దగ్గరికే మందిరం వచ్చింది అనేసి మనుషులను ప్రలోభ పెడుతూ ఉన్నారో, యెరోబాము గాడు చేసింది కూడా అదే. దయచేసి గమనించండి. కోపంతో చెప్పట్లేదు, ఆగ్రహంతో చెప్పట్లేదు, బాధతో చెప్తా ఉంటున్నాను. సో తల్లులారా, దయచేసి ఎటువంటి సంఘానికి వెళ్తూ ఉన్నాం, ఇది దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన సంఘమా కాదా? ఎందుకంటే ప్రతి బలిపీఠము అర్పణ అర్పించడానికి తగినది కాదు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు బలిపీఠము. అక్కడ మాత్రమే నువ్వు అర్పిస్తే ఆ అర్పణను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు సుమా. సో దయచేసి ఈనాడు అనేక మంది మందిరంలోనే, మన క్రైస్తవ లోకంలోనే యెరోబాము వలె దేవుడి పరిచర్యను ఉపయోగించుకొని, దేవుడి భక్తిని ఉపయోగించుకొని అనేక మందిని యెరోబాము గాడు బంగారు దూడ వైపు తిప్పినట్టుగా నేటి సేవకులు కూడా అనేక మందిని వారి రాజ్యాల వైపు తిప్పుతూ ఉన్నారు. ఎందుకు తెలుసు యెరోబాము ఎందుకు తిప్పినాడు? అయ్య బాబోయ్, అక్కడికి వెళ్ళిపోతే ఆయన వైపు తిప్పబడతారో, దావీదు సంతతి వైపు ఎక్కడ తిప్పబడతారో, కాబట్టి వీళ్ళని డైవర్ట్ చేయాలా, నా వైపు లాక్కోవాలా. నా వైపు లాక్కోవాలంటే డైరెక్ట్గా చెప్తే వినరు. భక్తిని ఉపయోగించుకోవాలా, వారి నమ్మకాలను ఉపయోగించుకోవాలా, ఎమోషనల్గా వాళ్ళని మ్యానిపులేట్ చేయాలా. సేమ్ అట్లనే చేసినాడు యెరోబాము. బాబోయ్, ఇక్కడ నుండి యెరూషలేం పోవాలంటే చాలా కష్టం కదా, మీరంత కష్టపడాల్సిన అవసరం లేదు, మీ కొరకే నేను ఇదిగో ఆలయాన్ని కడుతూ ఉన్నాను అన్నట్టుగా వాళ్ళని మ్యానిపులేట్ చేసినాడు. జాగ్రత్త సుమా, అంత్యకాలంలో ఉన్నాం, వివేచనను కలిగి ఉందాం. ఓకేనా? వివేచనను కలిగి ఉందాం. సరే మరి కొంతమంది అంటూ ఉంటున్నారు, బ్రదర్ మీరు స్థలం చూపించేది తక్కువ, మీరు మ్యాటర్ చెప్పేది ఎక్కువ అనేసి. దయచేసి గమనించండి, ఇంత దూరం వచ్చి ఏదో 2 రాళ్ళు 2 బిల్డింగ్లు చూపించి పోవడానికి కాదు, ఈ వాక్యం చెప్పడానికే ఇంత వేలు చెల్లించి నేను వస్తూ ఉంటున్నాను. డైరెక్ట్గా చెప్తే ఎవరు వింటారు? ఈ స్థలాన్ని చూపించుకుంటూ ఆయన చెబితే కొందరైనా వింటారని ఆశ. సో కాబట్టి ఇలాగే మన వీడియోలో మాత్రం ఇలాగే ఉంటుంది. వాక్యంతో పాటు ఈ స్థలాన్ని చూపిస్తాను. మేమంత వినలేం బాబు అంటే దయచేసి వెళ్ళిపోండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నిర్మోహమాటంగా చెప్తున్నా. వాక్యముతో సహా మాకు కావాలి అనేవాళ్ళు మాత్రమే మన వీడియోలు చూడండి. సో ఇదంతా ఉన్నతమైన స్థలమే. ఇక్కడ రాజుల కాలంలో ఉన్న సమాధులు కూడా ఉన్నాయి. ఓకే, వాటిని కూడా చూద్దాం రండి. చూస్తున్నారా అక్కడ దూర ప్రాంతంలో ఆ యొక్క గృహాలు. ఓకే, ఇప్పుడు మనము మోషే ప్రత్యక్ష గుడారము కూడా నిలవబెట్టిన స్థలము అని చెప్పాను కదా, ఆ స్థలానికి వెళ్దాం రండి. జాగ్రత్త, ముళ్ళులు ఉన్నాయి, జాగ్రత్త. ఇదిగో ముళ్ళ చెట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్.
ఎస్, ఒకప్పుడు ఏ ఉన్నత స్థలాలైతే సాతాను దుర్గములుగా మార్చబడ్డాయో మరలా ఆ ఉన్నత స్థలాలు జీవము కలిగిన దేవుని ఆరాధన స్థలాలుగా మార్చబడాలి, అభిషేకము చేత నింపబడిన స్థలాలుగా మార్చబడాలి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా సాతాను దుర్గములు లయమైపోవాలి. సాతాను దుర్గములను దేవుని అభిషేకముతో మనము తిరిగి స్వాధీనం చేసుకోవాలి. దేవుని నామము మహిమపరచబడాలి. అటువంటి భక్తి, అటువంటి రోషము, అటువంటి అభిషేకము కలిగిన ప్రార్థనా పరులు లేపబడాలి ఈ అంత్యకాలంలో. నీవు నేను అటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. అవును ప్రభా, మా తెలుగు రాష్ట్రాలలో ప్రభు తండ్రి బంధకాలు ప్రభు తండ్రి విడిపింపబడాలి, కట్లు తెంపబడాలి ప్రభు తండ్రి, మరలా సాతాను దుర్గములు ప్రభు తండ్రి ఆరాధన స్థలాలుగా మార్చబడాలి అనేసి మనం అందరము ప్రార్థన చేద్దాము. రండి, ఇప్పుడు మనం ఏ స్థలానికి వెళ్తూ ఉన్నాము అనంటే, ఒకప్పుడు మోషే ప్రత్యక్ష గుడారము నిలవబెట్టిన స్థలానికి మనం వెళ్తూ ఉన్నాము. ఇలా రండి, ఈ బండను చూస్తూ ఉంటున్నారా? గమనించినట్లయితే ఒకప్పుడు ఇదే స్థలములో మోషే ప్రత్యక్ష గుడారము నిలవబెట్టిన స్థలము అని అనేకులు చెబుతూ ఉంటారు. ఒకసారి మరి ఈ బేతేలులో ఎక్కడ దేవుడి యొక్క ఆ మోషే ప్రత్యక్ష గుడారము ఎక్కడ నిలవబెట్టబడి ఉన్నది అనేది మనం ఒకసారి వాక్యంలో చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనము. వీరందరూ కత్తి దుయ్యువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఇది ఏ సందర్భం అంటే, గిబియోనులో బెన్యామీనీలు దేవుడికి విరుద్ధముగా పాపం చేసినప్పుడు ఆ సొంత అన్నదమ్ములతోటే బెన్యామీనీలు సొంత అన్నదమ్ములతోటే ఈ యొక్క మిగతా ఇశ్రాయేలు గోత్రం వారు యుద్ధము చేయాల్సిన పరిస్థితి. ఆ బెన్యామీను గోత్రంలో ఉన్న అనేక మందిని ఈ యొక్క ఇజ్రాయేలులోని మిగతా గోత్రం వారు హతము చేయడం జరిగింది. ఎందుకు అనంటే, వారు దేవుడికి విరుద్ధముగా మహాభయంకరమైన పాపాన్ని చేశారు. ఆ రకంగా సొంత అన్నదమ్ములను హతము చేసి ఈ స్థలానికి వచ్చి ఇదే స్థలములో వారందరూ ఏడ్చుచు దేవుడి సన్నిధిలో వారు ప్రార్థన చేసి సమాధాన బలులను అర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. సో ఈ స్థలము దేనికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది అనంటే, ఇదిగో తప్పు చేస్తే, పాపము ఉన్న ఎడల, దేవుడికి విరుద్ధమైనది ఉన్న ఎడల అవతలి వారు ఎవరు అనేది చూడకూడదు. సంఘంలో ఫేవరిజం ఉండకూడదు. చాలా సంఘాలలో ఎలా ఉంటదంటే, నేను చూసిన మాటలే చెబుతా ఉంటున్నాను తల్లి. ఏంటి అంటే ఎలా ఉంటదంటే, చాలా సంఘాలలో కొంచెం అతడు లోకంలో ప్రాధాన్యత కలిగిన వ్యక్తి, కొంచెం పలుకుబడి కలిగిన వ్యక్తి అనుకో, అతడు ఏదైనా తప్పు చేస్తుంటే అతన్ని గద్దించడానికి సంకోచిస్తూ ఉంటుంటారు అనేక మంది. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్పడానికి సంకోచిస్తూ ఉంటుంటారు. ఎందుకనంటే అతన్ని వదులుకోవడం ఇష్టం లేక, ఖండించినట్టు, గద్దించినట్టు, బుద్ధి చెప్పినట్టు మొహం మీదనే వాక్యం చెప్తే ఎక్కడ పోతాడో అనేసి, అలా అనేసి టపాటప్ప మొహం మీదనే చెప్పమని కాదు, ప్రేమపూర్వకంగా చెప్పాలా, అయ్యా అని బతిలాడినట్టు చెప్పాలా. ఓకే, లేదు అని అంటే అప్పటికి వినకపోతే గద్దించినట్టు చెప్పాలా. ఎందుకు ఈరోజు ఆ రకంగా చెప్పట్లేరు అని అంటే, అయ్య బాబోయ్ ఎక్కడ వెళ్ళిపోతాడు. ఓకే, సో ఈ స్థలం ఏమని చెప్తుందంటే, ఇశ్రాయేలీలు సొంత అన్నదమ్ముల్ని వాళ్ళు స్పేర్ చేయలేదు, సొంత అన్నదమ్ములే కదా అని చూడలేదు. ఎందుకు అని అంటే, యెహోవా ఎడల వారు కలిగి ఉన్న రోషము అటువంటిది. సో మనం కూడా అంత్యకాలంలో మనిషిని చూసి వాక్యం చెప్పే పరిస్థితి ఉండకూడదు. ఓకే, ముఖస్థుతి ఉండకూడదు. అవతల వ్యక్తి ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా కానీ వాక్యంగానే మనం బోధించాలి. ఓకేనా? సో ఇది ఒకప్పుడు మోషే ప్రత్యక్ష గుడారము నిలవబెట్టిన స్థలము. ఓకే, ఇప్పుడు మరొక వాక్య ప్రాధాన్యత కలిగిన స్థలానికి వెళ్దాము. రండి. రండి. ఓకే, రండమ్మా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జాగ్రత్త, రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంటే, ఒక్క నిమిషం ఈ వాటర్ నీడలో పెట్టేస్తాను నేను. మస్తు దాహం వేస్తుంది, ఎండకు మళ్ళీ వేడిగా అయిపోతాయి, నీడలో పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, ఇలా రండి.
చెప్పాను కదా, ఇది చాలా వాక్య ప్రాధాన్యత కలిగిన స్థలం ఇది. ఓకే, 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనంలో. ఓకే, ఇది 2000 సంవత్సరాల క్రితం అన్నట్టు. ఈ 2000 సంవత్సరాల క్రితపు బరియల్ కేవ్స్, ఇక్కడ సమాధులు ఉన్నాయి. రండి, జాగ్రత్త చూడండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇది సమాధి. ఈ పూడుపకపోయింది. ఓకే, ఒక నిమిషం. అయ్య బాబోయ్, కరెక్ట్ ఒక మనిషి పట్టేటట్టుంది. నేను మీకు చూపిస్తాను, రండి ఒక నిమిషం. చూడండి, ఎస్, సమాధి. ఇక్కడ గోడ ఉంది, ఇంకా లోపల కూడా ఒక ఛాంబర్ ఉంది. ఓకే, లోపల కూడా ఒక ఛాంబర్ ఉంది. పూడిపోయింది, ఇది మొత్తం పూడిపోయింది. గోడ కనపడుతుందా? ఎస్, ఓకే ఓకే. ఈ సమాధిని చూసాం కదా. ఇక్కడ ఒకటి చూద్దాం రండి. ఇదేంటంటే వాచ్ టవర్ అన్నట్టు. ఎస్, ఇక్కడ కనబడుతుంది ఏన్షియంట్ టవర్ అండ్ వాల్. ఏన్షియంట్ టవర్ అండ్ వాల్. ఓకే, అది యెరోబాము కాలంలో యెరోబాము ఇక్కడ దేవాలయం కట్టాడని చెప్పాను కదా. అయితే యూదా రాజులు లేక యూదా సైన్యం ఎక్కడొచ్చి ఈ యొక్క ప్లేస్ని అటాక్ చేస్తారు అనేసి ఇక్కడ ఒక వాచ్ టవర్ కట్టాడు. ఓకే, ఇలా రండి, వాచ్ టవర్ కట్టాడు. వాచ్ టవర్ నుండి ఒకసారి వ్యూ చూద్దాము. ఆ వాచ్ టవర్ నుండి చూద్దాం వ్యూ. ఓకే, నేను చూపిస్తాను. ఎస్, చూడండి, ఇది వాచ్ టవర్. ఓకే, అంటే ఇక్కడ సైనికులు ఉండేవాళ్ళు. ఇక్కడ సైనికులు ఉండి ఏం చేసేవాళ్ళు అంటే, ఇదిగో ఆ దూర ప్రాంతం నుండి యూదా సైన్యము ఎవరన్నా వచ్చి ఈ టెంపుల్ని అటాక్ చేస్తారేమో అనేసి ఈ రకంగా ఇక్కడ నిలబడి ఈ స్థలాన్ని మొత్తం చూస్తూ ఉండేవారు. ఓకే, ఆ కాలంలో ఇశ్రాయేలు రాజు యెరోబాము కట్టించిన ఆ పనికిమాలిన మందిరం కొరకు, కాపుదల కొరకు ఇక్కడ సైనికులు ఉండేవాళ్ళు. ఈ కాలంలో అయితే మనము ఇదిగో ఇటువంటి వాచ్ టవర్స్ని మనం నిర్మించుకోవాలి. వాచ్ టవర్స్ని నిర్మించుకోవడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మన ఇళ్ళల్లో కూడా ప్రార్థనా స్థలం అనేది ఉండాలి. ప్రత్యేకంగా ఒక ప్రార్థనా స్థలం ఉండాలి. ప్రార్థనా స్థలము అనేది ఇట్స్ ఎ వాచ్ టవర్. ప్రార్థనా స్థలము అనేది వాచ్ టవర్ లాగా ఉంటుంది మన కుటుంబానికి. అంటే ఏంటంటే, ఎవరిని మింగుతున్నా అనేసి ఇదిగో సాతానుగాడు వాడు రెడీగా ఉంటాడంట. వాడు గడప దగ్గరనే వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఎవరిని మింగుతున్నా అనేసి వాడు గర్జించి సింహములే వాడు నక్కి నక్కి వెయిట్ చేస్తూ ఉంటుంటాడు. అయితే వాడు ఇదిగో సాతానుగానికి సంబంధించినవి ఏమైనా నా గృహానికి సమీపంగా ఉన్నాయా, సాతానుగానికి సంబంధించినవి ఏమైనా నా గృహంలోకి ఎంటర్ అవుతున్నాయా లేదా అనేసి గృహ యజమానుడు, తల్లిదండ్రులు ఈ రకంగా వాచ్ టవర్స్ నిర్మించుకోవాలంటే ఏంటంటే, మోకాళ్ళ ప్రార్థనా స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి ఇంట్లో. ఓకే, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, వారు వివేచన కలిగి ఉంటారు, ఆత్మీయ గ్రహింపును కలిగి ఉంటారు. ఏదైనా శత్రువు వస్తూ ఉన్నాడా, ఎస్, నా యవన బిడ్డల్ని లాక్కొని వెళ్ళడానికి, నా పిల్లల్ని ఆ దేవుడి యొక్క ఆ యొక్క చిత్తములో నుండి తొలగించడానికి సాతానుగాడు ఏమైనా పన్నాగం పన్నాడా అనేసి వారు ఎప్పుడు చూస్తూ ఉంటారు, కనిపెట్టుకుంటూ ఉంటారు. వారు ఎప్పుడైతే ఈ రకంగా ఒక వాచ్ టవర్ వంటి ప్రార్థన సమయాన్ని, ప్రార్థనా స్థలాన్ని కేటాయించుకుంటారో, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో, దేవుడు ఆటోమేటిక్గా వారికి బయలుపరుస్తుంటాడు. ఇదిగో నీ బిడ్డకి సాతానుగాడు ఈ రకంగా శోధిస్తూ ఉన్నాడు, ఇగో నీ యవన కుమారుడు ఈ రకంగా పడిపోతా ఉంటున్నాడు అనేసి దేవుడు చూపిస్తాడు. తల్లిదండ్రులకి, ప్రార్థించే వారికి చూపిస్తాడు. ఓకే, ఇక్కడ సైనికులు నిలబడి అదిగా వస్తూ ఉన్నారు అని వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళో ప్రార్థించే వారికి దేవుడు చూపిస్తాడు. తద్వారా ఆ రకంగా కుటుంబాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మన ప్రతి గృహాలలో అటువంటి ప్రార్థన జీవితం ఉండును గాక. నిజంగా చెప్తున్నాను, అటువంటి ప్రార్థన అనుభవము తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేకపోవడం వల్లనే ఈరోజు చాలా మంది పిల్లలు చెడిపోతూ ఉన్నారు.
తల్లిదండ్రులు ఎంతసేపు అరే అలా ఉండాలి కొడక, ఇలా ఉండాలి కొడక, అరే కుటుంబ గౌరవం ఏంది, మా మర్యాద ఏంది, మా పరువు మొత్తం మంట కలిపినవ గారా, మా కడుపున చెడబుట్టినవ గారా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ అతడి కొరకు మరి నిజమే నా కుమారుడు నా కుమార్తె చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా ఇదిగో అంటే వాచ్ టవర్ లాగా, ఒక కాపలా కాసే స్థలము లాగా ప్రార్థనలో నా బిడ్డల కొరకు ఎంతగా కాపలా కాశాను అనేది ప్రతి తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలా. ఓకే, మంచిది. మనం చలో కిందికి వెళ్దాం, పదండి కిందికి వెళ్దాం. జాగ్రత్త, నెమ్మదిగా. వాయ్. ఓకే, అండ్ ఇంకో ఒక స్థలం ఉంది. స్థలం అని కాదు, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఆయి అన్న పట్టణం ఉంది కదా, బేతేలునకును ఆయికిని మధ్య అబ్రహాము గారు గుడారం వేసుకున్నాను అనేసి అదొక్కటి చూసి చలో వెళ్ళిపోదాం పదండి. ఎస్, ఓకే, మనం చలో ముందుకెళ్దాం పదండి. ఎస్, గమనించినట్లయితే చూడండి, ఒలివ చెట్టు, పాతకాలం నాటి ఒలివ చెట్టు, ఎప్పటిదో ఇది. ఓకే, కొంచెం కింద చూడండి ఎలా ఉందో, పాతకాలం నాటి ఒలివ చెట్టు. దేవుడు ఒలివ చెట్టుతోటి నీతిమంతుణ్ణి ఎందుకు పోల్చాడో తెలుసా? మనల్ని ఒలివ చెట్టుతోటి ఎందుకు పోల్చాడంటే, ఇదిగో అది ఒక్కసారి నాటబడితే అది చచ్చిపోదు. అది ఒలివ చెట్టు చూసినారా, ఒకవైపు మొత్తం ఎండిపోతుంది, మళ్ళా పక్కన కొత్తవి రానే వచ్చినాయి. ఎస్, ఆయనలో నాటబడిన ప్రతి ఒక్కరూ ఈ రకంగా వర్ధిల్లుతారు, ఈ రకంగా వేరు పారిన జీవితాన్ని కలిగి ఉంటారు, ఈ రకంగా ఆశీర్వదింపబడతారు, ఈ రకంగా ఫలింపబడతారు. ఆమేన్. ఎస్, సో ఆ వాచ్ టవర్ చూడండి ఇక్కడ నుండి ఎలా ఉందో కదా. ఎస్, ఆదికాండం 12:8 అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము గారంట ఎక్కడ ప్రార్థన చేసినాడంట? బేతేలునకును హాయికిని మధ్య ఆయన గుడారం వేసుకొని బలిపీఠము కట్టి యెహోవాకు ప్రార్థన చేసినాడంట. సో ఆయన అబ్రహాము గారు గుడారము వేసిన స్థలం ఇదే. సో కొంచెం ముందుకెళ్తే బేతేలు యాక్చువల్ లివింగ్ ప్లేస్ డ్వెల్లింగ్ ప్లేస్. ఇది బేతేలునకు దిగువన ఉన్న స్థలం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇది బేతేలుగా పిలువబడుతుంది. ఓకే, సో ఈ స్థలంలో, సో ఆయికిని బేతేలునకును మధ్యన ఉన్న స్థలములో అబ్రహాము గారు ఇదే స్థలంలో ఆయన గుడారం వేసుకొని బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అటువైపు వెళ్తే ఆయి అన్నట్టు, పురాతనమైన ఆయి పట్టణము అటువైపుగా వెళ్తే. ఓకే, అటువైపుగా వెళ్తే పురాతనమైన ఆయి పట్టణము. ఓకే, సో అది మీకు కనపడకుండా ఉండవచ్చు, బాగా ఎండగా ఉంది. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే బేతేలు అనగా అర్థం ఏంటో తెలుసా? హౌస్ ఆఫ్ గాడ్. చెప్పాను కదా, దేవుని ఇల్లు అని చెప్పాను. ఆయి అనగా అర్థం ఏంటి? నాశనకరమైనది, శిథిలమైనది అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఆయి అంటే శిథిలమైన కుప్ప, బేతేలు అంటే దేవుడి ఇల్లు. ఇప్పుడు ఈయన బేతేలునకు సమీపముగా ఉన్న బేతేలు దిగువ ప్రాంతంలో ఆయన గుడారం వేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? అబ్రహాం గారు యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి, మనం కూడా ఎస్ బేతేలునకు సమీపంగా ఆయికి మధ్యలో బేతేలుకు మధ్యలో మనం గుడారం వేసుకోవాలా. గుడారం వేసుకొని అక్కడ బలిపీఠాలు కట్టి మనం దేవుని వైపు ఎలుగెత్తి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయి అనేది నాశనకరమైనది. ఆ నాశనకరమైన దగ్గర నుండి, నాశనకరమైన స్థలాల నుండి, సాతాను సంఖ్యల చేత బంధింపబడిన స్థలాల నుండి అనేకులను లాగి, వాక్యం చెప్తుంది కదా, నరకంలో నుండి లాగినట్టుగా వారిని లాగి దేవుడి ఇల్లైన బేతేలుకు నడిపించాలా. అదండి మన మిషన్. చాలా మంది సంఘములో వాడబడడానికి పరేషాన్ అవుతా ఉంటుంటారు. నాకు మైక్ ఇవ్వలే, నాకు కూర్చోబెట్టలే, నా పేరు చెప్పలే, నాకు ప్రాధాన్యత ఇవ్వలే, సంఘంలో నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, సంఘంలో పరిచయ కొరకు పరిగెడతా ఉంటుంటారు. అయ్యా, మన పని అసలు సంఘం లోపల కాదు, మన అసలైన పని సంఘము బయట అబ్రహాము వలె ఆయికిని బేతేలునకు మధ్య గుడారం వేసుకొని అక్కడ చేయాలి మన పరిచర్య. నాశనకరమైన అనేక మందిని, ఆయిలో ఉన్న అనేకులను బేతేలు వైపుకు నడిపించాలి. ఆయి అనేది చూడండి, ఇంగ్లీష్లో ఏఐ అని ఉంటుంది. ఏఐ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? ఏఐ. బేతేల్ అండ్ ఏఐ. ఇప్పుడు సేమ్ మనం కూడా
ఏఐ కాలంలో నివసిస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లోకాన్ని ఆ కాలము నాటి AI ఏ విధముగా అయితే శిథిలమైన కుప్పగా ఉందో, ఆ కాలం నాటి AI ఏ విధముగా అయితే శిథిలమైన కుప్పగా ఉందో, ఈ ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లోకాన్ని ఆ శిథిలావస్థలోకి నెట్టుకొని వెళ్తా ఉంది. అంతటి ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నాం. సో మనల్ని మనం పరిశీలించుకొని తీర్మానం తీసుకుందాం. నేను కూడా ఆ రకంగా బలిపీఠం కట్టాలి ప్రభు అనేసి. ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. తల్లులారా దయచేసి గమనించండి. యాకోబు గారు ఇదే స్థలంలో ఓకే చాలా జరిగినాయి. ఈ స్థలంలో యాకోబు గారు టెంట్ వేసుకున్నారు, అబ్రాహాం గారు టెంట్ వేసుకున్నారు, యెరోబోము గారు మందిరం కట్టారు, ప్రత్యక్ష గుడారం నిలవబెట్టబడి ఉన్నది. హైలైట్ ఏం తెలుసా? ఏలియా ఆయన ఆకాశానికి కొనుక్కోవడానికంటే ముందు ఈ స్థలానికి వచ్చాడు. మనం చూస్తాం వాక్యంలో. ఓకే, ఫస్ట్ బేతేలుకు వస్తాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాము 2వ వచనంలో, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. సో ఏలియా గారు కొనుక్కోబడ్డానికంటే ముందుగా ఈ బేతేలు దగ్గరికి వచ్చారు. అంతేకాదు ఈ బేతేలులో ఒకసారి మన యాకోబు గారు చేసిన ప్రార్థనను ఒక్కసారి చూద్దాం. అది చూసుకొని మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఆదికాండము 28వ అధ్యాయము దయచేసి 20వ వచనం నుండి చూద్దాము. ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనం నుండి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఎస్, నేను చూపించాను కదా, ఆ రాయి చూపించాను కదా స్టార్టింగ్ లో. ఆ బండ మీద పడుకొని దేవుడు దర్శించగానే ఆయన ఒక తీర్మానం చేసుకుంటా ఉంటున్నాడు. అయ్యా ఇదిగో నేను నాకు తెలియని స్థలానికి వెళ్తా ఉంటున్నాను, నాకు పరిచయం లేని స్థలానికి వెళ్తా ఉంటున్నాను. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ప్రభువా నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అయ్యా ఉండడానికి ఒక స్థలము నాకు ఇచ్చిన ఎడల నీవు నా దేవుడవు అవుతావు అని అంటా ఉంటున్నాడు. అంటే ఏంటంటే నా పితరుల దేవుడవు కదా, నీవు నా దేవుడవు అవుతావు అన్నట్టుగా ఆయన తీర్మానం చేసుకుంటా ఉంటున్నాడు. ఈ బేతేలు అనుభవం తర్వాత ఆయన పెనూయేలుకి వెళ్ళిపోతా ఉంటున్నాడు. ఆ పెనూయేలు అనుభవం మీరు వాక్యం ఎరిగిన వారు రెఫరెన్సులు తెలుసు. ఆ పెనూయేలు అనుభవం దగ్గరికి రాగానే ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు అని అంటే దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఆ కుటుంబాన్ని అంతటిని రేవు దాటించేస్తాడు. రేవు దాటించేసి ఈయన దేవుడితో ఏకాంతంగా గడపడానికి, దేవుడితో పెనుగులాడడానికి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి దేవుడిని ఏమంటాడో తెలుసా? నన్ను ఆశీర్వదించు అని అంటాడు. నన్ను ఆశీర్వదించు. అదేంటి? మామగారి దగ్గరికి ఒంటరిగా వెళ్ళాడు, ఒక కర్రతో వెళ్ళాడు, గొప్ప సైన్యంగా వస్తూ ఉంటున్నాడు, భార్యల్ని పిల్లల్ని పనోళ్ళని గొప్ప ఐశ్వర్యంతో వస్తూ ఉంటున్నాడు. పోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, గొప్ప ఐశ్వర్యంతో తిరిగి వస్తున్నాడు. మళ్ళీ దేవుణ్ణి ఏమంటూ ఉన్నాడు? నన్ను ఆశీర్వదించు. అంటే ఇప్పుడు ఇతడు కలిగి ఉన్నదంత ఆశీర్వాదము కాదా? దయచేసి గమనించండి. యాకోబుకి అర్థమైంది, పోయేటప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను, తినడానికి ఉంటే చాలు, కట్టుకోవడానికి ఉంటే చాలు, ఉండడానికి ఉంటే చాలు అని ప్రార్థన చేశాను. అది కాదు అసలైన ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఇదిగో ఎస్, అంతరంగంలో లోతైన అనుభవము, సంపూర్ణముగా దేవుడి చేత నింపబడిన అనుభవము. ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ డీప్ ఇన్ టు ద రిలేషన్షిప్ విత్ ద లార్డ్. దేవునితో లోతైన సంబంధంలోకి వెళ్ళాలి, అది అసలైన ఆశీర్వాదం అనుకొని అదే అడుగుతున్నాడు దేవుణ్ణి. అయితే హైలైట్ చూడండి, యాకోబు గారు నన్ను ఆశీర్వదించు దేవా అంటే దేవుడు ఏమంటున్నాడు? నీ పేరేం పేరు అని అంటున్నాడు. ఆశీర్వాదానికి పేరుకి ఏం సంబంధం? సంబంధం ఉంది. ఎందుకు అనంటే, యాకోబా మీ తండ్రి గారు నీ పేరేం పేరు అని అంటే నువ్వేమన్నావు? ఆ అబద్ధపు స్వభావము నీలో పేరుకొని పోయింది. అయితే ఆశీర్వాదం అంటే ఏంటంటే ఆ స్వభావము అంతరంగము సంపూర్ణముగా రూపాంతరము చేయబడాలి. అది ఆశీర్వాదం అంటే. అందుకే దేవుడు అంటున్నాడు నీ పేరేం పేరంటే యాకోబుకి అర్థమైంది, నా పేరు యాకోబయ్యా. ఎస్, సరెండర్ అయిపోయాడు దేవుడికి. అప్పుడు దేవుడు అంటాడు, ఎస్ నీవు అసలైన లోతుల్లోకి, అసలైన ఆశీర్వాదంలోకి అడుగు పెట్టావు, అంతరంగములో నీవు రూపాంతరమును అనుభవించావు, కాబట్టి ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు అని అంటాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, చాలా మంది మనము బేతేలు దగ్గర దేవా తినడానికి తిండి చాలు, కట్టుకోవడానికి బట్టు ఉంటే చాలు, ఆ ప్రార్థన దగ్గర ఆగిపోతా ఉంటున్నాం. అది ఆవరణపు అనుభవము. చాలా సంఘాలలో కూడా అదే బోధలు ఉన్నాయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. అది కాదండి అసలైన ఆశీర్వాదం. అవన్నీ చేస్తాడు దేవుడు, తప్పక చేస్తాడు. కానీ అక్కడే ఆగిపోకూడదు మన ఆత్మీయత.
మన ఆత్మీయ పరిపక్వత అక్కడే ఆగిపోకూడదు. ఎంతసేపు ప్రభు తండ్రి అద్భుతాలు చేయు, లేకపోతే ఈ కార్యం చేయు, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా బిడ్డలు అలా ఆశీర్వదింపబడాలి, ఇలా ఆశీర్వదింపబడాలి, ఇక్కడ ఆగిపోకూడదు. ప్రభా, లోతైన కార్యము జరగాలి నాలో, నా కుటుంబాలలో, నా బిడ్డలలో లోతైన కార్యం జరగాలి. నా బిడ్డలు కేవలం మంచి ఉద్యోగాలు చేస్తే సరిపోదు, వాళ్ళు నీ సన్నిధిలో లోతుగా నాటబడాలి, నీ సన్నిధిలో ఫలింపజేయబడాలి, నీ సన్నిధిలో వాడబడాలి. ఆ లోతైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అది ఆశీర్వాదం అంటే. అది యాకోబు గారు పొందుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క యాకోబు కుమారులు తన చెల్లిని చెరిపిన వ్యక్తిని, వారిని అందరినీ సంహరించాక దేవుడు ఏమంటాడంటే, యాకోబు ఇప్పుడు నువ్వు బేతేల్కి వెళ్ళిపో అని అంటాడు. బేతేల్కి వెళ్ళిపో అంటాడు. సో బేతేల్ దగ్గరికి మళ్ళా వచ్చి వాళ్ళు శుద్ధీకరించుకున్నాక అప్పుడు మరలా దేవుడు ఇదే స్థలంలో, ఇదే బేతేలులో మరలా చెప్తుంటాడు యాకోబుకి, నీవు యాకోబుగా కాదు ఇశ్రాయేలుగా పిలువబడతావు, ఈ స్థలాన్ని మొత్తం నీ సంతతికి ఇస్తాను అనేసి దేవుడు మరలా ఇదే స్థలంలో యాకోబుకు ఆ వాగ్దానాన్ని రివైవ్ చేయడం జరిగింది. ఓకే, సో అంతటి వాక్య ప్రాధాన్యత కలిగిన స్థలంలో ఎంతసేపు మనం తిరిగాం. ఎస్, ఓకే. సో ఇప్పటి వరకు ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చివరి వరకు ఎవరెవరైతే చూసారో, నేను చివరి వరకు చూశానని కామెంట్లో పెట్టండి. అండ్ ఎస్, మీకు ఒక టెస్ట్ ఏంటంటే, యాకోబు కలిగిన 2 అనుభవాలు, ఒకటి బేతేలు, ఇంకొకటి ఏంటి అనేది కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేయాలి. సో బేతేలులో ప్రారంభమైన మన ప్రయాణము ఎటువంటి అనుభవంతో ముగించాలి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. సో దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ రకంగా బేతేలుకు నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. అండ్ ఈ రకంగా ఈ ప్రాంతాన్ని అంతటిని మేము చూడడం కాదు, మీకు కూడా చూపించడానికి దేవుడు నిజంగా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా వాక్య ప్రాధాన్యతని తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఎస్, అంతేకాదు నేను చెప్పాను కదా, ఇంత ఎండల భయంకరమైన ప్రయాసముతోటి నేను అక్కడికి వెళ్తే అక్కడికి నా వెనకాలే నడుస్తూ, యాక్చువల్గా షబ్బాత్ వచ్చిందంటే, హాలిడే వచ్చిందంటే ఏ స్థలానికి వెళ్ళాలి, ఆ స్థలం యొక్క రూట్ ఎలా ఉంటుంది, దానికి కాస్ట్ ఎంత అవుతుంది, ట్యాక్సీ అతనితో ఎంత మాట్లాడాలి, టికెట్స్ ఏమైనా ఉంటాయా, రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా, వీటన్నిటిని డిజైన్ చేసేది నేను కాదు. ఓకే, నేను కేవలం వాక్యం ప్రిపేర్ అవుతాను, కానీ దీని వెనకాల ప్రయాసం మొత్తము ఒక వ్యక్తి ఉన్నదన్నట్టు. సో ఏదైనా ఈ రకంగా వీడియోస్ చేస్తూ ఉంటే ఏదైనా అప్రిషియేషన్ రావాలి అని అంటే ఆ వ్యక్తికి రావాలి. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చాలాసార్లు ట్రై చేశాను వీడియోలోకి తీసుకొని రావాలి అనేసి, కానీ ఇప్పుడు ఒప్పుకున్నారు ఆ వ్యక్తి ఎవరో చూపిస్తాను రండి. షలోం, ప్రైజ్ లార్డ్. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమెన్. ఈ యొక్క వీడియోస్ అన్నీ మీకు ఆశీర్వదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. ఈ యొక్క వీడియోస్ మాత్రమే కాకుండా దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యను మరి ఆయన చిత్తములో ఆమోదింపబడిన వారముగా ఉండులాన ప్రార్థన చేయండి. యెరూషలేములో దేవుడు మాకు అనుగ్రహించిన ఈ యొక్క సహవాసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాము. అలానే మరి మా ఇరువురు కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకమైన ప్రాంతాలను ఆత్మీయ అర్థాలతో వివరించుటకు దేవుడు ఇంకను దాసులను బలపరచులాగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోం. ఎస్, ఫైనల్ గా రాష్ట్రమ్మ గారు ఆమె కనపడడం జరిగింది. ఎంతో కాలం నుండి అడుగుతూ ఉంటున్నాను, అమ్మ ఒక్కసారి కనపడని. వీడియోలలో కనపడము అస్సలు ఇష్టం ఉండదు తనకి. వీడియో వెనకాల ఎంత పనైనా చేస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, అంటే గొప్పని కాదు కానీ చాలా భయంకరంగా పనిచేస్తుంది. గొడ్డు కష్టం అంటారు కదా, అంత భయంకరంగా కష్టపడుతుంది. ఈ వీడియోలో అంటే ఈ ప్రాంతాలు రావడం అంత ఈజీ కాదు తెలుసా. మీరు ఎక్కువగా చూసి ఉండరు ఈ ప్రాంతాలని. ఎవ్వరు వెళ్ళని ప్రాంతాలు కూడా ఆమె వెళ్ళి మొత్తం అన్ని చూసి అంత ప్లాన్ చేసి నన్ను తీసుకొని రావడము మొత్తం తనే వెనకాల మొత్తము. అండ్ అంతేకాదు, ఇక్కడ సంఘ పరిచర్యలో అయితేనేమి, బైబిల్ కాలేజ్ పరిచర్యలో అయితేనేమి తనే ఎక్కువగా ప్రయాసపడతా ఉంటుంటుంది, చాలా కష్టపడతా ఉంటుంటుంది. సో అప్రిషియేషన్ అంతా తనకే. బట్ ఏది ఏమైనా దేవుని నామానికే మహిమ కలుగును గాక. అండ్ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు. ఈ ప్రయాణంలో 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అంటే ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారని గొప్ప చెప్పుకోవడం అని కాదండి. ఏంటంటే ఇంత కష్టపడి, ఇంత వెల చెల్లించి, ఇంత ప్రయాసంతో వెళ్తూ ఉన్నాం కాబట్టి వీలైన ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ప్రాంతాలు కాదు కానీ దాని వెనకాల ఉన్న వాక్యం రీచ్ అవ్వాలనేదే
ప్రయాస. ఓకేనా? బేతేలు అనగా దేవుని ఇల్లు. దూరంగా కనబడుతున్న ఆయు వంటి నాశనకరమైన స్థలములో నుండి, సాతాను దుర్గములలో నుండి అనేకులను బేతేలునకు అనగా దేవుని ఇంటికి నడిపించే బలమైన సాధనములుగా మనమందరము వాడబడుదుముగాక. ఆ రకంగా బలిపీఠమును కట్టి ప్రార్థించే ప్రార్థన జీవితం మనందరికీ ఉండునుగాక. బేతేలులో ప్రారంభమైన మనము పెనీయేలు వంటి ఆత్మీయ పరిపక్వతను, ప్రార్థన జీవితాన్ని చేరుకొందుముగాక. ఆమేన్. ఆమేన్. బాయ్ బాయ్.